నరసన్నపేటలో కూటమి వైసీపీ నాయకుల మధ్య వారు కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు కబ్జాల పర్వమని ఆరోపణ చేశారు. అయితే ఆరోపణలకి కూటమి నాయకులు ఛాలెంజ్ చేస్తున్నారు. నరసన్నపేటలో చెరువులు, ఖాళీ స్థలాలు, చెరువుగట్టులు, గవర్నమెంట్ స్థలాలని వైసీపీ నాయకులు భవనాలు నిర్మించారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఆఫీసులో గాంధీ మండపంపై డిస్కషన్కు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక టీడీపీ పార్టీ నీతి నియమాలకు నాయకుడి నుంచి కార్యకర్తల వరకు పారదర్శకంగా ఉంటామని నాయకులు తెలిపారు. ఎన్డీఏ గవర్నమెంట్ కబ్జాల పర్వమని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి మేము ఛాలెంజ్గా తీసుకొని మేము వచ్చి 100 రోజులైంది, మేము కబ్జాలు చేయడం ఏంటి, 2019 నుంచి 24 వరకు మీరు చేసిన కబ్జాలు మేము ఆధారాలతో చూపిస్తాము అని బహిరంగ ఛాలెంజ్ చేశాము. గాంధీ జయంతి నాడు 11 గంటలకి గాంధీ కళ్యాణ మండపం నర్సన్నపేట పంచాయతీ ఆఫీసులో రమ్మని ఆహ్వానించాము. ఇప్పుడు మేము 11 నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంతవరకు వాళ్ళెవరూ, వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా హాజరవ్వలేదు. అంటే వాళ్ళు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకున్నారు. మేము ఛాలెంజ్ చేసిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఎన్ని ఆక్రమణలు చేశారో మేమంతా లిస్ట్ అవుట్ చేసుకుని ఉంచాము. బహిరంగ డిస్కషన్కి అందరికీ పిలిచాము, కానీ వాళ్ళు రాలేకపోయారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఛాలెంజ్ స్వీకరించకపోవడం వాళ్ళ కబ్జాలకు అంగీకరించినట్టే మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ పట్టణ ప్రజలకి తెలుసు వాళ్ళు ఎలా కబ్జాలు చేశారు. చెరువులు కానీ, పంచాయతీ పోరంబోకులు కానీ, రిజర్వ్ స్థలాలు కానీ ఏ ఒక్కటి కూడా గత 5 సంవత్సరాల్లో కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు అన్యాయంగా ప్రభుత్వ ఆస్తులని దోచుకున్నారు. పేదవాళ్ళకి చెందవలసిన భూములు, సైట్లు కూడా కబ్జాలు చేశారు. కాలువలు కబ్జాలు చేశారు, చెరువులు కబ్జా చేశారు. ఒకటేంటి చెప్పుకుంటూ పోతే